స్టడీ సినారియో. సో అసలు ఎలా చదవాలి, ఓకేనా, హౌ టు స్టడీ అండ్ వేర్ టు స్టడీ. ఓకే, సో నిద్ర వస్తా ఉంది, మార్నింగ్ లేసాము, ఆల్రెడీ అయిపోయింది, అయినా కూడా నిద్ర వస్తా ఉంది. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, సో అంటే ఎలా చదవాలి, హౌ టు స్టడీ అండ్ వేర్ టు స్టడీ. సో వెన్ ఎవర్ యు ఆర్ స్టడీయింగ్, ఓకేనా, యూ షుడ్ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్. సో బెడ్ నుంచి కంప్లీట్ గా దూరం వెళ్ళిపోవాలి. సో బెడ్ పైన కూర్చొని చదవం అనుకోండి, ఆటోమేటిక్ గా బెడ్ ఏం చేస్తారంటే రారా రారా. సో ఇట్ ఈస్ కాలింగ్ లైక్ దట్, అంటే మనం పిలుస్తూ ఉంటుంది, పడుకో నాన్న ఏం చదువుతా ఉన్నావు, పడుకో నాన్న ఏం చదువుతా ఉన్నావు అని చెప్పి మనకి కంప్లీట్ గా చెప్పేస్తూ ఉంటారు. కాబట్టి వీ షుడ్ అవాయిడ్ స్టడీయింగ్ ఆన్ బెడ్. బెడ్ పైన అసలే చదవకూడదు. సో బెడ్ పైన చదివితే ఆటోమేటిక్ గా మనకి నిద్ర అనేది ఈజీగా వచ్చేస్తుందన్నా. వీ షుడ్ నాట్ డూ దట్, ఓకేనా. అది ఎప్పుడు కూడా అట్లా బెడ్ పైన చదవడం చేయకూడదు. అండ్ మరి ఎక్కడ చదవాలి సార్, సో యూ షుడ్ అరేంజ్ అ స్టడీ టేబుల్ అన్నాం. స్టడీ టేబుల్ అరేంజ్ చేసుకోండి, స్టడీ టేబుల్ పైన కూర్చొని చదువుకోవాలి. అండ్ ఎలా చదవాలి, సో వీ షుడ్ మెయింటైన్ అవర్ స్టడీస్ టేబుల్ క్లీన్ అన్న, క్లీన్ అండ్ నీట్ గా ఉండాలి, మంచిగా క్లీన్ గా మెయింటైన్ చేయాలి స్టడీ టేబుల్ పైన. ఇట్ షుడ్ నాట్ బి విత్ డస్టీ, ఓకేనా. సో డస్టీగా అసలే ఉండకూడదు, ఎందుకంటే మనకు చదవడానికి ఇంట్రెస్ట్ రాదు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యూ షుడ్ మెయింటైన్ ప్రాపర్ లైటింగ్ ఆన్ ద స్టడీ టేబుల్. సో మంచిగా లైటింగ్ అనేది మంచిగా ఉండేలా మెయింటైన్ చేయాలి. సో అప్పుడు మాత్రమే మనకి ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా విల్ గెట్ సమ్ ఇంట్రెస్ట్, మనకి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది చదవడానికి, ఓకేనా. ఇలా చదవడానికి ఇంట్రెస్ట్ వచ్చిందంటే అంటే ఆటోమేటిక్గా మనం చదివిందంతా గ్రాస్ప్ చేసుకోగలుగుతాము.